ఏఐ గురించి ఇప్పటి వరకు చాలా మంది ఒకటే అనుకున్నారు. ఏ అంటే క్వశ్చన్ అడిగితే ఆన్సర్ ఇస్తుంది, ఏ అంటే కంటెంట్ రాస్తుంది, ఏ అంటే ఇమేజ్ క్రియేట్ చేస్తుంది. కానీ అది ఇప్పుడు ఓల్డ్ ఏఐ. ఇప్పుడు రియల్ గేమ్ మొదలయ్యింది. దాని పేరే ఏఐ ఏజెంట్స్. ఏఐ ఏజెంట్ అంటే నీ గోల్ అర్థం చేసుకొని నీ తరపున పని కంప్లీట్ చేసే డిజిటల్ వర్కర్. ఇక ఫ్యూచర్లో పవర్ఫుల్ పర్సన్ అంటే స్టాఫ్ ఎక్కువ ఉన్నోడు కాదు, ఏఐ ఏజెంట్ టీంని కమాండ్ చేయగలిగిన వాడే. ఒక ఏఐ ఏజెంట్ రీసెర్చ్ చేస్తుంది, ఒకటి కోడింగ్ చేస్తుంది, ఇంకొకటి ప్రజెంటేషన్ చేస్తుంది, ఒకటి డేటా అనలైజ్ చేస్తుంది, ఒకటి మార్కెటింగ్ చేస్తుంది. గ్లోబల్ కంపెనీస్ ఆల్రెడీ ఏఐ ఏజెంట్స్ను సీరియస్గా యూజ్ చేస్తున్నాయి. ప్రొడక్టివిటీ పెరుగుతుంది, కాస్ట్ తగ్గుతుంది, డిసిజన్ ఫాస్ట్గా అవుతుంది. కానీ డేంజరస్ పాయింట్ ఏంటో తెలుసా? ఏఐ ఏజెంట్ ఆన్సర్ మాత్రమే ఇవ్వదు, యాక్షన్ కూడా తీసుకుంటుంది. రాంగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే రాంగ్ యాక్షన్, రాంగ్ డేటా ఇస్తే రాంగ్ డిసిజన్. అందుకే ఏఐని ఫేస్ చేయాలంటే ఫియర్ కాదు, కంట్రోల్ కావాలి. ఏఐ ఏజెంట్ను కమాండ్ చేయడం నేర్చుకోండి, గోల్ డిజైన్ చేయడం నేర్చుకోండి, వర్క్ ఫ్లో బిల్డ్ చేయడం నేర్చుకోండి, అవుట్పుట్ వెరిఫై చేయడం నేర్చుకోండి, డేటా బౌండరీ పెట్టడం నేర్చుకోండి. ఫ్యూచర్లో ఏఐ తెలిసిన వాడు సర్వైవ్ అవుతాడు, ఏఐ టూల్ వాడిన వాడు గ్రో అవుతాడు, ఏఐ ఏజెంట్ కంట్రోల్ చేసిన వాడే లీడ్ చేస్తాడు. ఇది గుర్తుపెట్టుకోండి.